పంట కళ్ళముందే ఎండిపోతుంటే ఆ అన్నదాత గుండె తలడిల్లింది. ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు అప్పు తెచ్చి సాగుచేసిన వరి పొలం నీరందక ఎండిపోవడంతో గొర్ల కొమురయ్య అనే రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే హుస్నాబాద్ మండలం ఆరేపల్లి శివారులో కొమురయ్య తన వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాడు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు పోయక పంటకు నీరందలేదు. మరో ఒకటి 2 తడులు పడితే గింజగట్టిపడి చేతికి వచ్చే సమయంలో వరి పొలం ఎండదెబ్బకు మాడిపోయింది. చేతికి అందాల్సిన పంటబీటలు వారడంతో చేసేది లేక రైతు తన ఆవేదనను దిగమింగుకుంటూ పొలాన్ని పశువుల మేతగా వదిలేశాడు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను, కష్టపడి సాగుచేస్తే చివరికి గడ్డి కూడా మిగలకుండా పోయింది అని కొమురయ్య రోదిస్తూ ఆవేదన వ్యక్తం చెందాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించి తమను ఆదుకోవాలని, నష్టపోయిన తమలాంటి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. గొర్ల కొండయ్య. మాది ఆరపల్లె గ్రామం. ఆరపల్లె శివారులోనే నాకు 2 ఎకరాలన్నర పొలం ఉంది. ఇదివరకు 2 బోర్లు వేసిన, బోర్లు పడలేదు. అదే బావికి 2 ఎకరాలు నాటేసిన. 2 ఎకరాలు నాటేసి ఎకరం ఎండిపోయింది. ఇంకొక ఎకరం కూడా అది అసలు ఫైనల్ ఎండిపోద్దా పారుతుందా అనే నమ్మకం లేదు. ఎకరానికి 35,000 70,000 పెట్టిన 2 ఎకరాలకు. ఎకరం ఎండిపోయింది. నాకేదన్నా గవర్నమెంట్ దాని నుంచి ఏమన్నా అది పెట్టుబడి సాయం అన్నా చేయాలని గవర్నమెంట్‌ని కోరుకుంటున్నాను. కావున నోట్లోకొచ్చినాక మొత్తం గొలుసుతో సహా గొలుసు అయితాంది, ఎండిపోయింది. ఎకరం అయితే ఇప్పటివరకు ఎండిపోయింది. ఇంకొక ఎకరం ఉంది. ఆ ఎకరం కూడా పారుతదా, ఎండిపోతదా తెలవది. బావి ఉంది, బోరుంది, 2 ఎండిపోయినాయి. అట్లనే మా పక్కనే ఒకటి కుమ్మరికుంట అనేది ఒక కుమ్మరికుంట ఉంటది. ఆ కుమ్మరికుంటలో నీళ్లు ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ కుమ్మరికుంట మత్తడి పలగొట్టిర్రు. పలగొట్టినప్పుడు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పుడు జరిగింది. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ మత్తడి చేయమని చెప్పినా దాన్ని పట్టించుకోవడం లేదు. అది ఆ మత్తడి కట్టి మాకు ఆ కుంటలో నీళ్లు ఉన్నాయంటే మాకు ఈ బావిలో నీళ్లుండు. అవి వెంటనే ఆ మత్తడి కట్టించి మాకు ఆ కుంటలో నీళ్లు ఉండేటట్టు చూడాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌ని కోరుకుంటూ, అట్లనే మన మంత్రివారైన పొన్నం ప్రభాకర్ గారును మాకు వెంటనే కాలువలిచ్చి మా రైతులను ఆదుకోమని వేడుకుంటున్నాము. మా రైతుల నుంచి దయదలిచి మాకు వెంటనే గౌరవేలి ప్రాజెక్ట్ కాలువలిచ్చి మాకు ఈ రైతులను ఆదుకోమని ఆయనను వేడుకోవడం జరుగుతుంది.